తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన నాటి నుంచి సైకిల్ కి కంచుకోటగా కొనసాగుతోన్న నియోజకవర్గం కృష్ణా జిల్లా నందిగామ. ఇక్కడ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యధికంగా 3 రాష్ట్ర మంత్రులుగా చేసిన ఘన చరిత్ర ఉంది. దేవినేని సోదరులు ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఇదే. జాతీయ రహదారికి చేరువలో ఉన్నప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతోన్న సెగ్మెంట్ ఇది. తాజా ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ 2 ప్రధాన అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోరాడుతూనే స్వతంత్ర అభ్యర్థులతోనూ పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి. ఒకే పేరు కలిగిన అనేక మంది పోటీలో ఉండడంతో ఈసారి నందిగామ ఫలితం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. (1955 - 2009) మధ్య జనరల్ సెగ్మెంట్గా నందిగామ, 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా నందిగామ. రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. 1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడగా 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్గా కొనసాగుతోంది. ఇక్కడ గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మంత్రులుగా చేయడం ఓ రికార్డ్. వసంత నాగేశ్వరరావు హోంమంత్రిగా పనిచేస్తే రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, దేవినేని వెంకటరమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి పరిశీలిస్తే 65వ జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళుతుంది. నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. దక్షిణాదిలో జీవనదులైన కృష్ణానది చంద్రలపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పు దిశగా ప్రవహిస్తోంది. నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉపనదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికి మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలోనూ నీటి సమస్య అధికం. ఇక పారిశ్రామికంగా నందిగామ వెనకబడిన ప్రాంతంగా అపకీర్తి మూటగట్టుకుంటోంది. నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,59,178 కాగా అందులో పురుషుల ఓటర్లు 1,19,160, మహిళల ఓట్లు 1,30,318 వరకు ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా ఎక్కువ. వారి తర్వాతి స్థానంలో కమ్మలు, కాపులు, యాదవ, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు ఉన్నారు. నందిగామ నియోజకవర్గం పరిధిలో నందిగామ, కంచుకచర్ల, చంద్రలపాడు, వీరులపాడు అనే మొత్తం 4 మండలాలు ఉన్నాయి. నందిగామ మండలానికి చెందిన 23 గ్రామాల్లో కేవలం 13 గ్రామాలు మాత్రమే ఈ నియోజకవర్గ పరిధిలో ఉండగా మిగతా 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. నందిగామ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అత్యధికం. ఒక రకంగా మహిళలు కింగ్ మేకర్లు. వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయం వరిస్తుంది. వారు ఏ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయమనే సెంటిమెంట్ నియోజకవర్గంలో ఉంది. 1955 నుంచి దాదాపు 11 అసెంబ్లీ ఎన్నికల వరకు జనరల్ సెగ్మెంట్గా ఉన్న నందిగామను 2009 నుంచి ఎస్సీ రిజర్వ్ చేశారు. 2009-2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో రెండోసారి నెగ్గిన నెల రోజులకే ఆయన మృతి చెందారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టకపోగా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచి డిపాజిట్లు కోల్పోయింది. నందిగామ నియోజకవర్గంలో 80% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అప్పరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికి తోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ, నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవన శైలిలో పెద్దగా మార్పులు కనబడడం లేదు. టీడీపీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, ప్రభుత్వం సామాన్యుల సమస్యల్ని గాలికి వదిలేసిందంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
ఎం జగన్మోహన్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని, పేదల్ని మోసం చేసిందని విమర్శిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇదే ప్రశ్న, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు చేయలేదు, మాకు రోడ్లే లేదు, డ్రైనేజీ లేదు, ఏంటి మా పరిస్థితి, మంచినీళ్ళు లేవు అని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 5 సంవత్సరాల పాటు మీరు ఎందుకు వినుకున్నారు? మేము చాలా కార్యక్రమాల్లో మీకు పిలుపునిచ్చాం, మీరు రండి, మీరు పోరాటం చేయండి, మాతో పాటు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీరు రండి అన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఏదైనా సారం కావచ్చు, డిబేర్ కాలనీ కావచ్చు, ఏదైనా సరే ఏ ప్రాంతంలోనైనా ప్రజల్ని మేము జాగృతం చేశాం, మనం పోరాటం చేయాలా, ఇలా ఉండకూడదు అని. అదేవిధంగా పార్టీ పోరాటం చేసిన కూడా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, అధికార పార్టీలో ఉన్నారు, బెదిరిస్తున్నారు, బయటకు వస్తే పెన్షన్లు ఆపుతామంటున్నారు, బిల్లు ఆపుతామంటున్నారు. ఈ విధంగా బెదిరింపులకి పాల్పడటం వల్ల మేము రాలేకపోయాం అనే పరిస్థితి తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే మన కోసం ఏర్పడే ప్రభుత్వం కదా, మనం పోరాటం చేయకుండా 5 సంవత్సరాలు భరించాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయకుండా, ప్రజల మద్దతు లేకుండా ఏ కార్యక్రమాలు రావు. కాబట్టి మీరు పోరాటం చేయాలని చెప్పడం జరుగుతుంది. మీ మీద మాకు నమ్మకం ఉంది సార్, మీరు చేస్తారనే గట్టి నమ్మకం ఉంది, మేము మీతోటే ప్రయాణం చేస్తాం, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు చేస్తారనే నమ్మకంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయాలనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నందిగామ ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఏకైక పార్టీగా టీడీపీ ఒక్కటే ఉందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి కారణంగానే ఈసారి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఒక బ్రాండ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. మరి నందిగామ నియోజకవర్గంలో చూస్తే మరి చరిత్రలో చేయని అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మేము చేసుకున్నాం. ఈరోజు చూస్తే ప్రతి గ్రామంలో కూడా 80% సిమెంట్ రోడ్లు వేసాము. గ్రామానికి మధ్య ఉన్న రోడ్లు బీటీ రోడ్స్ చేసాము. దాదాపు 75% బీటీ రోడ్లు వేయటం జరిగింది పంచాయతీరాజ్ శాఖ. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు వేసాము. అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్ళు ఇస్తే నందిగామలో దాదాపు 10,000 ఇళ్ళు దాకా మేము గృహాలు మంజూరు చేయటం జరిగింది. ముఖ్యంగా నందిగామలో స్థలం తక్కువగా ఉన్న సమస్యని దృష్టిలో పెట్టుకొని మరి G+3 అపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. దాదాపు 600 కోట్లు. అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో నందిగామలో ఈ యాక్సిడెంట్స్ని మరి నిర్మూలించడానికి మనం ఎప్పటి నుంచో బైపాస్ నిర్మాణాన్ని వేచి చూస్తున్నాం. ఈరోజు మరి కేసీఆర్ నాని గారి సహకారంతో దాదాపు 300 కోట్ల బైపాస్ నిర్మాణం కూడా చక్కగా వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఏ ఇంట్లో కూడా నేను తెలుగుదేశం ద్వారా లాభం పొందలేదని చెప్పడానికి వీలు లేదండి. జనసేన, కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా అభ్యర్థులు నందిగామ నియోజకవర్గంలో బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య కొనసాగుతుందన్న టాక్ ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసారి మాత్రమే నందిగామలో సైకిల్ వెనుకబడింది. తాజా ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఒక్కసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ ఖాతాలో మరో విజయాన్ని జోడిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు టీడీపీ, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న సౌమ్య, జగన్మోహన్ రావుల పేర్లనే కలిగి ఉండడంతో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఒకే పేర్లతో పోటీలో ఉన్న ఈ అభ్యర్థులు ఎక్కువగా ఏ పార్టీ ఓట్లు చీల్చుతారో, ఎవరి తలరాతను తారుమారు చేస్తారో అనేది ఊహాతీతంగా ఉంది. పెనమలూరు బరిలో మాజీ మంత్రికి పూర్వ వైభవం సాధ్యమా? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.